మాఫీ మాయ రుణమాఫీ ప్రక్రియ అంతా సినిమా చిత్రాలను తలపిస్తుంది. ఇలాంటి మరింత సమాచారం కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఇక విషయానికి వస్తే రుణమాఫీ ప్రక్రియ అంతా సినిమా చిత్రాలను తలపిస్తుంది. పక్కా లెక్కలు విధి విధానాలు లేకుండా మాఫియాలా మారింది. మొదటి విడతలో లక్షలోపు మాఫీ చేస్తున్నామని విస్తృత ప్రచారం చేసిన క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితిని ముక్కున వేలేసుకున్నట్టు ఉన్నది. అయితే రుణమాఫీకి అసలు ఏ నిబంధనలు వర్తింపజేశారో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఉమ్మడి జిల్లాలో 2 లక్షల పైచిలకు ఉన్న కొంతమందికి 2000 నుండి 3000 రుణమాఫీ అయినట్టు మెసేజ్ రావడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నది. అలాగే లక్షకు పైబడి ఉన్న వారిలో కొంతమందికే ఇదే తరహాలో మెసేజ్లు వచ్చాయి. నిబంధనల ప్రకారం చూస్తే 1,00,000 వరకు ఉన్న రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగినట్టు ప్రభుత్వం చెబుతుంది. అలాంటప్పుడు ఆపై రుణం ఉన్న వారికి మాఫీ అయినట్టు మెసేజ్ రావడంపై ఎవరి వద్ద స్పష్టత లేదు. దీంతో పాటు లక్షల మంది పేర్లు జాబితాలో గల్లంతయ్యాయి. బ్యాంకుల వద్దకు వెళ్ళి అడిగితే వ్యవసాయ విస్తరణ అధికారులు ఏఈఓలను అడగాలని వారు చెబుతున్నారు. ప్రభుత్వం ఏఈఓలకు లాగిన్ ఇచ్చింది. వారు దానిని ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక్కొక్కరికి ఒక్కో రకంగా చూపిస్తున్నాయి. ఇంతమందికి టెక్నికల్ ఎర్రర్ అని, మరికొంతమందికి కుటుంబ సభ్యుల గురించి విచారణ చేయాలని, మరికొంతమందివి ఆధార్ కార్డు లింకు లేదని, ఇంకొంతమందికి కారణాలు ఏమీ లేకుండా ఖాళీగా కనిపిస్తున్నాయి. అంటే ఒక్కొక్కరిది ఒక్కో కారణం చెబుతున్నా దానికి పరిష్కారం ఏమిటన్న మాత్రం అధికారులు చెప్తలేదు. వారి వద్ద కూడా సమాధానం లేదు. అంతేకాదు రుణమాఫీ వర్తించని రైతులకు ఎలా న్యాయం చేస్తారు? వారు మళ్ళీ ఏమైనా పత్రాలు సమర్పించాలా లేక బ్యాంకులకు వెళ్ళాలా అని రైతులు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై అధికారుల దగ్గర కూడా సమాధానం లేదు.